ఎగ్జిట్ పోల్స్తో వైసీపీ ఎగ్జిట్. గుడ్ న్యూస్ టు టీడీపీ అండ్ జనసేన, బ్యాడ్ న్యూస్ టు వైసీపీ అండ్ జగన్. ఏంటి అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి, అండ్ గుడ్ న్యూస్ ఏంటి, బ్యాడ్ న్యూస్ ఏంటి, ఎగ్జిట్ ఏంటి? సింపుల్గా వీడియోలో చెప్తా. ముందుగా ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ అని చెప్పేసి ఎన్నికలకు ముందు ఎప్పుడో ఓ సర్వేలని అవన్నీ మేము తీసుకుంటాం. అందులో ఒక శాంపిల్ సైజ్ అంటే ఎంతమంది ఒక్కొక్క శాంపిల్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో ఒక 10 జిల్లాలు ఉన్నాయి అనుకుందాం. ఈ 10 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకు గాను ఒక 4-5 పట్టణాలు, మండలాలు ఇలా తీసుకుంటారు. అందులో 100 మంది ఒక చోట, ఇంకొక 100 మంది ఒక చోట, ఇలా తీసుకున్నప్పుడు మరలా జెండర్ మేల్ ఫిమేల్, సమ్ టైమ్స్ థర్డ్ జెండర్ కూడా తీసుకుంటారు. అండ్ చదువుకున్నవారు, చదువుకోలేని వారు, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, వీళ్ళందరి నుంచి కూడా వాళ్ళు ఒక ఒపీనియన్ పోల్ తీసుకుంటారు. మీరు ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు ఓటేద్దాం అనుకుంటున్నారు, ఒకవేళ అధికార పార్టీ మీద మీకు వ్యతిరేకత ఉంటే ఎందుకు వ్యతిరేకత ఉంది, అండ్ గతంలో ఎవరు కొట్టేసి ఇప్పుడు ఎవరికి ఓటైపోతున్నారు, ఇలా అందులో కొన్ని ఉంటాయన్నమాట క్వశ్చనరీ. వాళ్ళని అడిగి ఫిల్ చేస్తారు. ఇందులో కొంతమంది ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు, కొంతమంది ఏదోని చెప్పొచ్చు. సమ్ టైమ్స్ ఓటు వేయకుండా ఓటు వేస్తామని చెప్పేవాళ్ళు కూడా ఉండొచ్చు. సో వాటికి ఉన్న క్రెడిబిలిటీ చాలా తక్కువ. అయితే ఎగ్జిట్ పోల్స్ ఏంటి, పోలింగ్ బూత్లో ఓటేసి బయటకు వచ్చినటువంటి వారి దగ్గర నుంచి వారి చేతి మీద సిరా గుర్తు చూసి ఓటేసాడరా అనుకొని, అందులో యూత్ నుంచి వృద్ధుల వరకు, ఆడవారు, మగవారు, ఇందులో మరలా ఏజ్ 20 ఇయర్స్ నుంచి 25, 25 నుంచి 30, 30 నుంచి 35, 35 to 50, 50 to 60, 60 to రిమైనింగ్ బ్యాలెన్స్, ఇలా ఏజ్ వైజ్గా తీసుకుంటారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలు ఇలా తీసుకుంటారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు ఇలా తీసుకుంటారు. ఇలా ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇంకా యాక్యురేట్ అన్నట్టు అనుకోవచ్చు. అయితే ఇందులో కూడా కొంతమంది ఆడ ఓటు వేసేది ఒకరికి చెప్పేది ఒకరికి ఉండొచ్చు. అందుకని ఏం చేస్తారంటే 90% ఓకే అన్నట్టుగా అనుకుంటారు ఎగ్జిట్ పోల్స్. ఈ ఎగ్జిట్ పోల్స్లో కూడా చాణక్య అని చెప్పేసి, ఇండియా టుడే వాళ్ళకి, తర్వాత సీ వాటర్ సర్వే అని చెప్పేసి, యాక్సిస్ ఇండియా అని చెప్పేసి ఇలా కొన్ని ఉన్నాయి. అరౌండ్ ఒక 5 or 6 యాక్యురేట్ అన్నమాట. ఇందులో మనకున్న సమాచారం మేరకు సాయంత్రం భారతదేశంలో చివరి ఫేజ్ ఈరోజు ఎన్నికలు కాబట్టి 6ంటికి అయిపోతుంది. 6 నుంచి 6:30 మధ్య గ్యాప్, 6:30 తర్వాత మేము ఎగ్జిట్ పోల్స్ ఇచ్చుకోవచ్చు. ఈ ఎగ్జిట్ పోల్స్ సంబంధించి మనకున్న సమాచారం మేరకు ఆల్మోస్ట్ జెన్యున్గా ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర కూడా ఎన్డీఏ కూటమి, దట్ మీన్స్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఓ రేంజ్లో సీట్లు గెలవబోతుందని చెప్పేసి తెలుస్తుంది. క్లియర్గా రఘురామకృష్ణరాజు ఒక మాట అన్నాడు, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి. ఏమని, దురదృష్టం ఉంటే ఒకవేళ మాకు ఎన్డీఏ కూటమికి దురదృష్టం అంటుకొని ఉంటే 125 సీట్లు వస్తాయి. అదృష్టం కనుక ఉందనుకో 175కి 150కి పైగా సీట్లు వస్తాయి అన్నాడు. ఫుల్ క్లారిటీగా ఉన్నారు. పెరిగిన పోలింగ్ పర్సంటేజ్ చూసి వైసీపీ వాళ్ళు డే 1 నుంచి వణికిపోతూ ఉన్నారు. ఇక పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి మేబీ ఈ వీడియో అప్లోడ్ చేసే సమయానికి హైకోర్టు తీర్పు కూడా చెప్పొచ్చు. బట్ హైకోర్టు తీర్పు కూడా ఆబ్వియస్లీ ఎన్నికల కమిషన్కి తగ్గట్టే ఉండింది. ఎందుకంటే క్లియర్గా నాకు తెలిసిన టీచర్స్ కూడా ఉన్నారు, ఫ్రెండ్స్, వాళ్ళని అడుగున్నాను, ఏంటి ఈ వైసీపీ వాళ్ళ బాధ ఏంటి అసలు అన్న. ఏమి లేదు, ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని, సిపిఎస్ రద్దు విషయంలో కావచ్చు, ఉద్యోగులకు సంబంధించి జీతాల విషయంలో, పిఎఫ్స్ విషయంలో, వీటన్నింటిలో కూడా మమ్మల్ని నానా రకాల ఇబ్బందులు పెట్టారు కదా, సో అసలు వీళ్ళకి పాలించే అర్హత లేదురా బాబు, వద్దురా బాబు అన్నట్టు అనుకుని 5,40,000 పైచులకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పడ్డాయి. అందులో అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ఆల్మోస్ట్ అంతా కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. కానీ దరిద్రం ఏంటంటే ఇప్పటికీ ఇన్ని బాధలు పడి కూడా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు స్టిల్ జగన్కే వేద్దామన్నట్టుగా ఉన్నారు. ఇందులో ఎక్కువగా ఎస్సీలు ఉన్నారని చెప్పేసి వాళ్ళు చెప్తే నేను షాక్ అయ్యా, ఏంట్రా ఎంత దారుణంగాని. అయినా సరే వాళ్ళు వేయచ్చు, వేయకపోవచ్చు, ఏదేమైనా ఈ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి ఎంత వీలైతే అంత తక్కువ ఓటింగ్ నమోదయ్యేలా చూడాలి. ఒక ఓటు తీయించగలిగినట్టు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోతుంది వైసీపీ వాళ్ళకి మనం ఓడిపోబోతున్నాం. సో అందుకని చెప్పి ఏం చేయాలా, మనం వీలైనంత వరకు ఓట్లన్నీ చల్లనీయకుండా చేయాలి. ఇప్పుడు ఏమంటున్నారు, గెస్టెడ్ ఆఫీసర్ సైన్ ఉండిద్దండి, ఆ తర్వాత ఫామ్ 13 ఇస్తారు వాళ్ళకి, దాన్ని ఫిల్ చేసి పోస్టల్ బ్యాలెట్గా వేసేస్తారు. వన్స్ అది వ్యాలిడ్ అన్నట్టే. వీళ్ళేమంటారు, లేదు ఆ పోస్టల్ బ్యాలెట్కి సీల్ ఉండాలి, కవర్ ఉండాలి, ఇంక ఏదేదో చెప్తా ఉన్నారు. యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ ఏంటి, పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి మొత్తం మీ డాక్యుమెంట్స్ అవన్నీ చూసి గెస్టెడ్ ఆఫీసర్ సంతకం చేస్తారు. ఈ గెస్టెడ్ ఆఫీసర్ కూడా రిటర్నింగ్ అధికారే ఆ పోలింగ్ స్టేషన్లో కూర్చోబెడతారు. ఇవన్నీ చూసేసి ఆయన ఓకే అని సంతకం చేస్తాడు.
ఏవైతే వీళ్ళు డాక్యుమెంట్లు ఇచ్చారో అవి ఒక చోట పెడతారు. వీరికి ఒక ఫామ్ ఇచ్చే దాని మీద ఒక నెంబర్ ఉండేది, ఈ డాక్యుమెంట్లో ఒక నెంబర్ కేటాయిస్తారు. ఒకవేళ ఈ ఓటు ఫేక్ అని కనుక ఫేకా ఒరిజినల్ తెలుసుకోవాలనుకుంటే నెంబర్ బేస్ చేసుకొని ఫామ్ 13 ఇచ్చారు కదా, దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకుంటారు. ఇవన్నీ స్ట్రాంగ్ రూమ్లోనే ఉంటాయి. చెక్ చేసుకున్నప్పుడు తెలిసిద్ది దొంగ ఓటే ఒరిజినల్ ఓటే అని. ఇంకేంటి ఇబ్బంది? గెస్టెడ్ ఆఫీసర్ సైన్ ఉంటేనే నువ్వు ఓటేస్తావు, చాలు. ఇంకా సీల్ ఉండాలి, గమ్ ఉండాలి, ఏంది ఇవన్నీ? ఈ వైసీపీ వాళ్ళు ఎలా అంటే వాళ్ళ భయంతో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలు చేస్తున్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ సజ్జల రామకృష్ణారెడ్డి. క్లియర్గా ఏమన్నాడు? రూల్స్ పాటిస్తాం, ఎన్నికల కమిషన్ కదా, కోడ్ కదా, ఇలా అనుకుంటూ ఉంటే మీరు పోలింగ్ ఏజెంట్లుగా కౌంటింగ్ ఏజెంట్గా మీరు పనికిరారు, మీరు రావద్దు. అక్కడ ఉన్న వాళ్ళని మీరు మీ మాటలతో కావచ్చు, మీ చేష్టలతో కావచ్చు తిరగబడేలా చేయటం కానీ, ఒక్క ఓటు అయినా సరే పక్కగా పోకూడదు, అది మన వైపు ఉండాలి, ఏదైనా చెల్లకుండా ఉండాలి, ఆ రకంగా రూల్స్ వైలేట్ చేసిన సరే ఏదైనా సరే చేస్తాను అనుకున్నారు కానీ వాళ్ళే కౌంటింగ్ ఏజెంట్లుగా ఉండాలి అన్నాడు. దెబ్బకి ఇప్పటి వరకు సకల జనాల శాఖ మంత్రిగా ఉన్నా, మీడియా ముఖ్యమంత్రిగా ఉన్నా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎంతోమంది కేసులు పెడతానికి వెళ్ళి నా కేసులు తీసుకోవాలి. అటువంటిది ఈ ఒక్క మాటతో ఆయన మీద ఏకంగా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ప్రజాప్రతినిధి చట్టం సెక్షన్ 125 అండ్ ఐపీ సెక్షన్ 153 అండ్ 505 కింద కేసులు నమోదైంది. సజ్జల మీద ఎప్పుడైతే కేసులు నమోదైనా ఇక వైసీపీ వాళ్ళకి అర్థమైపోయింది, ఓడిపోతున్నాం రా బాబు అని. జగన్మోహన్ రెడ్డి లండన్కి వెళ్ళడానికి ముందు కానీ లండన్ నుంచి వచ్చిన తర్వాత కానీ వైసీపీ వాళ్ళు ఎక్కడ జోష్ లేదు. అండ్ ఆల్రెడీ ఇప్పటికే ఒక అంబటి రాంబాబు కావచ్చు, లేదన్నప్పుడు ఒక పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇక మరికొంతమంది పేరునని రకరకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో గతంలో చక్రం తిప్పిన వాళ్ళు ఎన్నికలు అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు ఇదే గోల. మాకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం జరిగింది, అధికారులు మాకు కోఆపరేట్ చేయలేదు, టీడీపీలు కోఆపరేట్ చేశారు. ఏంటి అసలు ఇది? ఒకసారి మీరు గమనించండి. ఒకప్పుడు ఏమీ లేనప్పుడు కూడా భయంకరమైన కాన్ఫిడెన్స్తో ఉన్న వాళ్ళు వీళ్ళు. ఈరోజు ఎన్నికైన తర్వాత ఆ కాన్ఫిడెన్స్ అవసరం మొత్తం పక్కకు పోయి భయాందోళనతో ఉన్నారు. ఎప్పుడైతే సజ్జల మీద కేసు నమోదైందో అబ్బ బాబో ఏం కష్టం బాబు అన్నట్టు ఫీల్ అవుతాం. ఇక పల్నాడులో కనుక చూసుకుంటే మల్లికా గార్గ్ సిన్సియర్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్, లేడీ సింగం అనుకోవచ్చు. ఆమె ఒకటే మాట అంది, ఒరే బాబు మీరు ఏ పార్టీ వాళ్ళని కావచ్చు కాక, ఏ మాత్రం కౌంటింగ్ రోజు తేడా కనుక చేశారో తీసుకెళ్ళి లోపలేస్తా. 10 రోజులలో 160 కేసులు నమోదైనవి, 1300 మందిని అరెస్ట్ చేస్తాం, 400 మంది మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. నర్సరాపేటలో జైలు ఫుల్ అయిపోయింది, పల్నాడు జిల్లాలో జైలు ఫుల్ అయిపోయింది. వాళ్ళకి తీసుకెళ్ళి రాజమండ్రిలో వదిలిపెడతా ఉన్నాం, పెద్ద జైలు కాబట్టి. సో మీ పైన ఉన్నటువంటి మీ పొలిటీషియన్స్ ఎవరైతే లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డబ్బు ఉండిద్ది, నాలెడ్జ్ ఉండిద్ది, ఈజీగా బయటకు వస్తారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరే జైలులో మగ్గిపోతూ ఉంటారు, మీ కుటుంబానికి నష్టం. కాబట్టి మీరు ఎంత కుదురుగా ఉంటే అంత మంచిది. కౌంటింగ్ రోజు పద్ధతిగా రూల్స్ ఫాలో అయితే అవ్వండి. కాదు కూడదని చెప్పేసి రోడ్ల మీద హడావుడులు చేసిన, 144 సెక్షన్లో ఉన్న సరే గుంపులో గోవిందనట్టు హడావుడి చేసిన ఊరుకునేది తాడికి సవతలేస్తానని చెప్పింది. ఆమె రీసెంట్గా ప్రకాశం జిల్లా ఎస్పీగా నుంచి పల్నాడు జిల్లా ఎస్పీగా వచ్చినారు. గతంలో కృష్ణా జిల్లాలో కూడా చేస్తున్నారు. ఆమె వచ్చేసి ఢిల్లీ ఐఐటీలో బీటెక్ చేస్తున్నారు. ఆ తర్వాత ఐపీఎస్ కెలెక్టర్ ఉన్నారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ చేసి ఆ తర్వాత ఏపీకి వచ్చిన్నారు. ఈవెన్ ఆమె పెళ్లి చేసుకుంది కూడా ఐ థింక్ వకుల్ జిందాల్, ఆమె క్లాస్మేట్ అండ్ బ్యాచ్మేట్ కూడా ఐపీఎస్. సో ఆయన కూడా ఐపీఎస్. సో ఇలా ఇప్పుడు నేను ఫైనల్గా చెప్తుంది ఏంటంటే సింపుల్గా అధికారులు పర్ఫెక్ట్గా ఉంటూ ఉన్నారు, రూల్స్ వైలేట్ చేసి తాడితే సారేస్తాను అంటూ ఉన్నారు. ఆల్రెడీ వైసీపీలో ఎవరైతే హడావుడి చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఆల్రెడీ సెక్రటరియట్లో ఉన్నటువంటి మంత్రుల యొక్క ఛాంబర్లు కావచ్చు, పేషీలు కావచ్చు, తాళాలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నారు. ఇలా మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు వైసీపీలకు అర్థమైపోయింది, ఏ క్షణమైనా సరే మనం అవుట్ అవ్వక తప్పదు. ఆల్రెడీ అవుట్ అయిపోయారు అబ్బాయి అని కూడా ఫిక్స్ అయిపోయారు మరికొంతమంది. సో రేపు కౌంటింగ్ ఏజెంట్లకు అసలు వస్తారో కూడా డౌట్ అనమాట. సో మొత్తంగా సింపుల్గా నేను చెప్పేది ఏపీకి మంచి రోజులు మొదలైపోయినాయి. అండ్ అన్నింటిగా మించి ఏపీకి ఎన్నాళ్ళు అల్లుకున్నట్టు చీకట్లు ఏవైతున్నాయో అవి ప్రజలు తమ ఓటుతోనే పారద్రోజులు అనటంలో ఎటువంటి డౌట్ అయితే నాకు లేదు. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వచ్చాక నేను చెప్పినవన్నీ ఆశ్చర్యంగా ఉంటే చూడండి.